30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్లు ఏబీసీడీలుగా వర్గీకరించిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మాదిగ ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలుపరచాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కూరెళ్ల రమేష్ మాదిగ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో జిల్లా అధ్యక్షులు బూషి మహేష్, మాదిగ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగల రమేష్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి బొట్ల శ్రీనివాస్, బైరపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ అంశాలను ముందుకు తీసుకుని దళిత జాతి మాదిగ జాతి అభివృద్ధి కోసం మేము ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ప్రతి మండలంలో ఈ బైక్ ర్యాలీని ఏర్పాటు చేసినాం. కాబట్టి జై మాదిగ, జై జై మాదిగ, జై భీమ్, జై భీమ్. నా పేరు కూరెల రమేష్ మాదిగ, యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి మేడిపాపన్న నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భం. అయితే ఏదైతే తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాదిగ ఉపకులాలకు ఎస్సీలకు రిజర్వేషన్ 15% రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టాడో రాజ్యాంగంలో, అట్టి రిజర్వేషన్లను మరి మాదిగ ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారంగా పంపిణీ జరగాలని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా మేడిపాపన్న గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న విషయం మనందరికీ విదితమే. మరి అందులో భాగంగానే మరి 30 సంవత్సరాలుగా అల్పెరుగని పోరాటం, ఎన్నో రాస్తారోకాలు, ధర్నాలు ఎన్నో చేసి మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఈ సమస్యల మీద ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా మరి మాదిగ ఉపకులాల జనాభా ఎలా ఉందని చెప్పి సర్వే చేసి జనాభా మాదిగ ఉపకులాల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి రిజర్వేషన్లు న్యాయమైన బద్దమైన రిజర్వేషన్లే న్యాయంగా వీళ్ళకి వర్గీకరణ చేయవలసిందని చెప్పేసి తీర్పు తీయడం జరిగింది. మరి ఇటు తీర్పును మరి మొన్న ఆగస్టు 1న సుప్రీంకోర్టు కూడా మరి మాదిగలు జనాభా ఎక్కువ ఉంది, మరి వాళ్ళకు రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చేయవలసిందే, వర్గీకరణ చేస్తే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మరి న్యాయమైన తీర్పును కూడా వెలువరచడం జరిగింది. మరి అట్టి తీర్పును మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నేను అందరికంటే మొట్టమొదటి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మొట్టమొదటి నేను వర్గీకరణ అసెంబ్లీలో ప్రవేశపెడతానని చెప్పేసి అన్నాడు. కానీ ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణ చట్టబద్ధ కల్పించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి చూసినట్లయితే ఈనాడు మా మాల సోదరులైనటువంటి మా సోదరులు మరి గత స్వాతంత్రం వచ్చిన కాంచెలు కూడా రిజర్వేషన్లను తిని ఉద్యోగ విద్యా రంగాలలో ముందంజలు ఉన్నటువంటి వారు ఇవాళ వారి రిజర్వేషన్ పొంది ఆర్థికంగా లబ్ధి పొందిన వారు ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయ్యా మరి ఏదైతే పెద్దలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం పంపిణీ జరగాలని న్యాయమైన డిమాండ్ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు కూడా ఇది నిజం న్యాయమైన డిమాండే, మాదిగలకు వర్గీకరణ జరగవలసిందని చెప్పి అంటుంటే కేవలం మాలలు మరి వన్ సైడ్ అయిపోయి వాళ్ళు వర్గీకరణ జరిగితే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొత్తుకుంటారు. అది కాదు, మీరు ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్ను మీరు అర్థం చేసుకొని మాదిగ ఉపకులాలకు కూడా న్యాయంగా ఉన్నదాన్ని డిమాండ్ను మీరు సహకారాలు అందించి రిజర్వేషన్కి అడ్డుపడొద్దని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా